వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను అమిత. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విడుదలైన ఇంటర్ ఫలితాలు ప్రథమ సంవత్సరంలో 59.8%, ద్వితీయ సంవత్సరంలో 65% ఉత్తీర్ణత నమోదు. ఫలితాలలో బాలికలదే పైచేయి. హైదరాబాద్ జలవిహాలో ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు. పాల్గొన్న హోంమంత్రి మహమ్మద్ అలీ. శుభాకాంక్షలు తెలిపిన నగర నాయకులు, ఆర్యవైశ్యులు. జడ్పీ పీఠంపై ద్వితీయ శ్రేణి నేతల ఆశలు. అధినేత ఆశస్సులు ఎవరికో. టికెట్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ చెక్కలు కొడుతున్న ఆశావాహులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శుభకార్యాలలో పాల్గొని జంటలను ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ సేవలు బేష్. కృత్రిమ కాలు పంపిణీ శిబిరంలో 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య వెల్లడి. రసమసగా సాగిన కమ్మ సంఘం సర్వసభ్య సమావేశం. నూతన కమిటీ ఎన్నికకు తీర్మానించిన సభ్యులు. హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు. వినాయక్ నగర్ లో మొదలైన 54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే వీర హనుమాన్ ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు నిఖిల్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి భారీ వీర హనుమాన్ ర్యాలీ ప్రారంభమవుతుందని, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా ఈ ర్యాలీ శివాజీ చౌక్ కు చేరుకుంటుందని తెలిపారు. శివాజీ చౌక్ సభ అనంతరం తిరిగి ర్యాలీ పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా శివాజీ చౌక్ వద్ద ముగుస్తుందని, ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన విజయం చేయాలని వాళ్ళు పిలుపునిచ్చారు. అనంత ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమై మామిడిపల్లి ఎక్స్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా శివాజీ చౌక్ దగ్గరికి చేరుకుంటుంది. శివాజీ చౌక్ దగ్గర బహిరంగ సభను ముగించుకొని తిరిగి యథావిధిగా పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా శోభయాత్ర కొనసాగి మళ్ళీ శివాజీ చౌక్ దగ్గర ఎండు కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సామాజిక వర్గం ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా అందరి మన్ననలు పొందుతున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. నిజామాబాద్ ను అభివృద్ధి పరిచినందుకు ఆయనను అభినందించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 45 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద నక్లెస్ రోడ్లోని జలవిహాల్లో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బిగాల గణేష్ గుప్తాకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్యుల సంఘం నాయకులతో పాటు రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ హ్యాన్సింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీ, నగర మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారీ కేక్ కట్ చేసి గజపాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగర ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. రెండవసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, నగర అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తారని బిగాల తెలిపారు. మరి ఇంత గౌరవంతో మమ్మల్ని ఆప్యాయంగా ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతా ఉన్నారు. భద్రతల పోని, ఖమ్మం పోని, ఎక్కడ పోయినా మాకు భోజనాలు పెట్టి స్వాగతం పలికి చేస్తున్నటువంటి సోదరులు కాబట్టి ఖచ్చితంగా నాకు రెండో కారణం. ఈ గౌరవం అంతా నాకు ఇవ్వడానికి ప్రధానంగా నిజామాబాద్ ప్రజలే నేను గెలిపించారు కాబట్టి అది మొదటి కారణం. నేను నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఇక్కడ ఎవరు ఆహ్వానించే నీ గౌరవం మనకు దక్కదు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు విషయాలు చెప్తా ఉన్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా నాతో చేతనైన కాడిక. ఈరోజు మేము 2 సార్లు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం, గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం. మా నియోజకవర్గం ఎట్లా నేను దాదాపు నెలలో 15 రోజులు మేము మా వాళ్ళతోనే ఉంటాం. ఈరోజు నేను నిజామాబాద్ పోలే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మా అన్నకు శుభాకాంక్షలు తెలవాలని చెప్పేసి అందరు ఇక్కడికి వచ్చేది. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఈరోజు కొంతమంది నా మిత్రుడు పోతే వారు చెప్తా ఉన్నారు, అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ వచ్చింది, నువ్వు లేవు కానీ నిజామాబాద్లో ఎక్కడ చూసినా నీ ఫోటోలే కనిపిస్తున్నాయి, నీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి అని చెప్తాను. రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ నగర ప్రజల మనసులను దోచుకున్నారని అభినందించారు. వందలాది సంఖ్యలో నిజామాబాద్ నుండి హైదరాబాద్కు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారని అన్నారు. పేదల అభివృద్ధి కోసం పాటుపడాలని మహమ్మద్ అలీ సూచించారు. मेरे भाई गणेश गुप्ता साहब को मैं दिल की गहराइयों से उनकी 48 साल कंप्लीट हुए हैं, 49 में गए, दिल की गहराइयों से आज जन्मदिन पर मुबारकबाद देता हूँ। उन्होंने बताया किस तरह अपनी जिंदगी में अमन और सुकून से, मैं बोला एक बात, आपकी कमेटी पीस कमेटी है आपकी, क्योंकि वैश्य कमेटी हमेशा पीस पर काम करती है और खासतौर से ममता मैडम जो मेरी बेटी की तरह है, उनके इलेक्शन में भी मैं काफी घुमा हूँ। जितने लोग मेरे टाइम पर बैठे हुए हमारे बिल्कुल चेयरमैन साहब और दिगर जितने भी और इस प्रोग्राम में आए हुए तमाम भाइयों को मेरा सलाम और नमस्कार। यकीनन दुनिया में इंसान वही होता है जो दूसरों के लिए जीता। एक बार एक डिबेट में मैं देख रहा था, टीवी में डिबेट चल रहा था, एक शख्स ने दूसरे शख्स से पूछा कि इंसान और जानवर में क्या फर्क है, तो जवाब देने वाला क्या दिया, जो दूसरों के लिए जीता वही इंसान। दूसरों की खिदमत करना या दूसरों के दुख दर्द में शरीक होना, उनकी सेवा करना, वही दुनिया में सबसे बड़ी इंसानियत है, उसी को इंसान कहा जाता है। वही इंसान हमारे गणेश गुप्ता साहब है। आप जानते हैं पिछले इलेक्शन में आपके जो अभी हुआ है, బిగాల గణేష్ గుప్తాను భారీ ఎత్తున వెళ్లిన నగర ప్రజలు జలవిహాల్లో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనకారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెర్కిట్లో పలు నూతన షాపులను ఆయన ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్కాపూర్, ఆలూర్, గొట్ముక్కలతో పాటు పలు గ్రామాలలో వివాహ శుభకార్యాలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయా మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఖమ్మం సంఘం యొక్క పాలకవర్గం కాలపరిమితి ముగుస్తుందని, అందుకే నూతన పాలకవర్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సంఘం సభ్యులు బ్రహ్మానందం తెలిపారు. డేచ్పల్లి మండలం మాధవనగర్ సమీపంలో గల కర్మసంఘంలో నిజామాబాద్ జిల్లా కర్మసంఘం సభ్యుల ఆధ్వర్యంలో నూతన కమిటీ కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మసంఘం సభ్యులు రావుల బ్రహ్మానందం మాట్లాడుతూ పాత పాలక వర్గం గడువు ముగుస్తుందని, నూతన పాలక వర్గాన్ని నిర్వహించాలని 2 నెలలుగా వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఇంతకు ముందు కూడా మేము బోర్డే చేసినాం. ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేసేది బోర్డు.
మీరు ఆ పని చేయకుండా ఎలక్షన్ ఆఫీసర్ మీరే సార్ కోర్టు మేమున్న టైంలో ఆగండి. దయచేసి మీ బోర్డు వాళ్ళు ఎప్పుడు పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు దాకా మనకి ఎలక్షన్స్ వచ్చింది, సంతోషం అయిపోయింది. ఇక నీ ఎలక్షన్కి వెళ్తానికి నిర్ణయం చేయటం అయింది. ఈ ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి పలానా పుల్లారావుని ఎలక్షన్ ఆఫీసర్ గా నామినేట్ చేయటం అయినది. ఆయన ఎలక్షన్ ప్రాసెస్ నడపాల్సింది అని మీరు తీర్మానం చేయాలా? అది ఆగండి దయచేసి ఒకటి. అది చేశారా లేదా? నిజామాబాద్ కర్మ సభ్యుల సంతకం సేకరణ నిర్వహించి వినతి పత్రాలు అందజేశామని అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. అందుకే నిజామాబాద్ జిల్లా ముఖ్య సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించుకుందామని, త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసుకుంటామని, కావున దీనికి కర్మ సోదర సోదరీమణులు సహకరించాలని ఆయన కోరారు. కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. 3 సంవత్సరాల కాలపరిమితి తీరిపోయింది కాబట్టి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన ఈ కమిటీ సభ్యులకు ఒక 2 నెలల క్రితం నుంచి కూడా 2 పర్యాయాలుగా వినతి పత్రాలు అందజేయటం జరిగింది. జిల్లా సభ్యులందరూ కూడా సంతకాలు సేకరించి వినతి పత్రాలని సమర్పించడం జరిగింది. దానికి వారి ద్వారా ఎలాంటి స్పందన రాలేదు. దాని గురించి ఈ రోజున మరియు జిల్లాలో ఉన్న ముఖ్య కమ్మ సంఘ సభ్యుల జిల్లా కమ్మ సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో ఒక తీర్మానం చేసుకుందానే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అయింది. 24 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. 3 రోజుల పాటు పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ వినాయక్ నగర్లో మొదలైన 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విగ్రహ ఊరేగింపు, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, పుణ్యహ వచనము, మాతృక, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండప స్థాపన, అగ్ని ప్రతిష్ట, జలాదివాసం, పంచామృతాదివాసం, హారతి, మంత్రపుష్పం, హనుమాన్ చాలీస పారాయణం, తీర్థప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్, గంగాధర్, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ముత్యాల రవీంద్ర, సంతోష్, మురళీ సతీష్, రవీంద్ర, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. త్రిమూర్తులు వాళ్ళ యొక్క భార్యలు. ఓం బ్రహ్మణ్య దేవానాం పదవే కవీనాం శరీరత్రాణాం మహిషాపురాణాం శ్రీరామపుత్రాణాం కస్మదేవానాం సోమః పవిత్రనామేవం స్వాస్వా. మంచి అమ్మవారికి దండం పెట్టి ఆర్థికంగా పైసలకి ఎప్పుడు కూడా కష్టం ఉండకపోయినా లక్ష్మీదేవికి దండం పెట్టుకోండి. రాష్ట్రం ధారయతాం ధ్రువం స్వాహా. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నానంద ప్రచోదయాత్ స్వాహా. అనుగ్రహ సిద్ధిరస్తు. జయ జయ మంగళం హిరణ్యాంబికా సంగ కరుణాంతరేంద్రహారో సదా వసంతో హృదయారవిందే భవం భవామి సహితం నమామి. భవం భవామి సహితం నమామి. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం కొనసాగుతుంది. రైతులు వారి వరిని మార్కెట్ యార్డ్లో తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది మాట్లాడుతూ గత 8 రోజుల క్రితం మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ రోజు ఉదయం నుండి కాంటలను వేస్తున్నామని, ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు వరి కొనుగోలు కొనసాగిందని, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కొనుగోలు చేస్తామని, ఎండల దృష్ట్యా మధ్యాహ్నం రైతులు ఇబ్బంది పడకుండా ఉండటానికి సాయంత్రం కాంట వేయడం జరుగుతుందని వారు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ధరలను నమ్మి మోసపోవద్దని, మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి అమ్మి మద్దతు ధర పొందాలని తెలిపారు. ఏ గ్రేడ్ వరి ధాన్యంకు 1770 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యంకు 1750 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు ధాన్యం తెచ్చి ఆరబెట్టుకోవడం జరుగుతుంది. మ్యాచర్ రాగానే ఈ రోజే కాంటాక్ట్ చాలు చేయడం జరిగింది. 17 మ్యాచర్ ఉండాలి. దళారుల చేత మోసపోకుండా ప్రతి ఒక్క రైతు మా యొక్క ఏఎంసీ మార్కెట్ యార్డుకు
ధాన్యం తీసుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి విఠల్, మెప్మా సిబ్బంది నీలిమ మరియు అన్నకున్న సవిత తదితరులు పాల్గొన్నారు. జైపూర్ కృత్రిమ కాలును పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. నగరంలోని భర్కత్పూర్ కాలనీలో గల రోటరీ కార్యాలయం ముందు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డిచ్పల్లి 7 బెటాలియన్ ఎన్వి సాంబయ్య విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇదిలా ఉండగా రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పేదలకు జైపూర్ కృత్రిమ కాలును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 7th బెటాలియన్ కమాండెంట్ ఎన్వి సాంబయ్య మాట్లాడుతూ ఉచిత సేవలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఎంతో ముందుందన్నారు. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాలును ఉచితంగా పంపిణీ చేస్తూ పేదవారికి ఎంతో అండగా నిలుస్తున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ను అభినందించారు. వారి ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలు అంటే కాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్లో కానీ లేదా ఒక షుగర్తో కానీ లేదా బోన్ క్యాన్సర్తో కానీ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కాళ్ళు యాక్సిడెంట్లో పోయినా కానీ ఇటువంటి తీసేసినా కానీ వారికి నిస్సహాయత ఉన్నటువంటి వ్యక్తులకి మరి సహాయత కల్పించడానికి వాళ్ళు కాళ్ళు లేదు నాకు అన్న ఫీలింగ్ లేకుండా మరి వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి మరి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల లెగ్స్ కాళ్ళు గురించి పెట్టడం అనేది చాలా గొప్ప హర్షణీయమైనది. ఈ కార్యక్రమంలో ధన్పాల్ శ్రీనివాస్, శ్యామ్ అగర్వాల్, అశోక్, శ్రీరామ్ సోని, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై స్వతంత్ర ఆసక్తి నెలకొంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనే అంశంపై స్థానిక వర్గాలలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ స్థానం జనరల్ కు కేటాయించడంతో ఈ పదవిని ఆశించే నేతల సంఖ్య అధికంగా ఉంది. ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతలు జడ్పీటీసీలుగా బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అగ్రనేతల వారసులు, పార్టీలోని సీనియర్ నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ లో చేరిన నేతలు ఇలా ఎవరికి వారే జడ్పీ చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించేందుకు పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు. అలాగే నిజామాబాద్ స్థానాన్ని ఎవరికి ఖరారు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జిల్లా పరిషత్పై మరోసారి గులాబీ జెండాను ఎగరవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న ఆ పార్టీ స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకునేందుకు సమాయత్తమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కొత్తలోనే నిజామాబాద్ జడ్పీపై గులాబీ జెండాను ఎగరవేసింది. 2001లో టీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే మరోమారు 2006లో కూడా టీఆర్ఎస్ జిల్లా పరిషత్ను దక్కించుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మరోమారి పార్టీ సత్తా చాటాలని యోచిస్తోంది. 1-2 రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల నగరం మోగనుంది. దీంతో ఆశావాహులు ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనే యోచనలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు టికెట్ల కోసం ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఈ స్థానాలకు బీఫామ్ ఇచ్చే అధికారాన్ని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అప్పగించారు. టికెట్ల కేటాయింపులో ఆయా మండలాలు, గ్రామాల్లో మంచి పేరున్న నాయకులకు, ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేల ఆశీస్సులుంటే టికెట్ దక్కే అవకాశాలుండడంతో వారిని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు స్థానికంగా లేని పక్షంలో హైదరాబాద్ వెళ్లి మరీ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలుండడంతో టీఆర్ఎస్ పార్టీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 3-4 పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థిత్వాల ఎంపిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేటీపీఎల్ వార్తల్లో చిన్న విరామం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 పేషెంట్స్ మరియు 23 పేషెంట్స్ కు 230 మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పేషెంట్స్
కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా GTPL ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఆర్మూర్ డివిజన్ గ్రామీణ ప్రాంతాల నుండి జగన్పల్లి ఆదర్శ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన, ప్రైవేటుకు దీటుగా ప్రత్యేక వసతులు, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థుల కళలను సాకారం చేసే విధంగా ప్రభుత్వం అందిస్తున్న బోధనతో రోజురోజుకు పాఠశాలలకు డిమాండ్ పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆదర్శ పాఠశాలలకు తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. 2013లో ప్రారంభమైన ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరంలో 181 మంది విద్యార్థులు చదువుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఇంటర్ చదవడానికి వచ్చిన బాలికల కోసం హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా ఆదర్శ పాఠశాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు తరగతి గదులు, ల్యాబ్లు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్స్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులను రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు భారత్ స్కౌట్ అండ్ గేమ్స్, NCC శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయులు తెలిపారు. ఆదర్శ పాఠశాలలు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుంది. విశాలమైన తరగతి గదులు, ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. పాఠశాలల కళాశాల విద్యార్థులకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. వసతి గృహంలో ఉండే బాలికలకు పౌష్టికాహారం అందిస్తూ స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. అందులో పండించిన కూరగాయలు కూరల తయారీకి వాడుతున్నారని, దీంతో సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను విద్యార్థులు తినగలుగుతున్నారు. బాన్స్వాడ ఏరియా దవాఖానను జాతీయ అవార్డు వరించింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 13 అంశాలలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు లభించింది. దవాఖాన ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, పేరింగ్ రూమ్లతో పాటు జనరల్ వార్డులను సైతం కార్పొరేట్ స్థాయిలో నిర్వహించడం, వైద్య సేవలు అత్యుత్తమంగా అందించడం, రోగికి మెరుగైన సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరిలో జాతీయ స్థాయి వైద్య బృందం దవాఖానను పరిశీలించి అవార్డు కోసం కేంద్రానికి సిఫార్సు చేసింది. నివేదిక మేరకు మంత్రిత్వ శాఖ అవార్డుకు ఎంపిక చేసింది. 3 అంచెల తనిఖీలు జరిపారు. ముందుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బృందాలు పరిశీలనలు జరిపి తర్వాత డాక్టర్ బీనాదేవి నేతృత్వంలోని జాతీయ స్థాయి బృందం పరిశీలనలు చేసింది. ఈ అవార్డు కింద దవాఖానకు సంవత్సరానికి 10 లక్షల చొప్పున 3 సంవత్సరాల పాటు 30 లక్షలు కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. హైదరాబాద్ లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 59.8% ఉత్తీర్ణత నమోదు కాగా ద్వితీయ సంవత్సరంలో 65% ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. ఈ ఫలితాలు బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలు మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిల్వగా మెదక్ ఆఖరు స్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 76% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిల్వగా రంగారెడ్డి జిల్లా 71%తో రెండో స్థానంలో నిలిచింది. 29% ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. ద్వితీయ ఇంటర్లో మేడ్చల్ 76%తో ప్రథమ స్థానంలో నిల్వగా కొమరంభీం జిల్లా 75%తో రెండో స్థానంలో, మెదక్ జిల్లా 34%తో ఆఖరు స్థానంలో నిలిచింది. మే 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రేపు విడుదల చేయనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25ను ఆఖరు తేదీగా నిర్ణయించారు.
నస్రులాబాద్ మండలంలోని బోపాస్పల్లి గ్రామంలో పంచముఖి హనుమాన్ ఆలయం నిర్మిస్తున్నట్టు హనుమాన్ గురుస్వామి సాయగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం బోపాస్పల్లి గ్రామ శివారులో 25 ఎకరాల భూమిలో పంచముఖి హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తామని అనుకున్నారని తెలిపారు. ఈ ఆలయాన్ని త్వరలో తన సొంత ఖర్చుతో చేపడతానని ఆయన తెలిపారు. హనుమాన్ను 9 అడుగుల విగ్రహాన్ని కట్టించాలని, దీనికి 1 కోటి రూపాయలతో గుడి కట్టించాలని 30 సంవత్సరాల క్రితం సునికల్పితం చేసుకున్నామని తెలిపారు. సంకల్పం నెరవేరాలంటే డబ్బు కావాలంటే చందాలు అడగాలని అన్నారు. అంటే చందాలు ఇచ్చిన వారికే మోక్షం లభిస్తుందని తెలిపారు. కానీ నా స్వంత డబ్బుతో నా స్వయం కృషితో కట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కాబట్టి భగవంతుని దయ వల్ల బోపాస్పల్లి శివారులో 25 ఎకరాల భూమి మొత్తం బీడుగా ఉండేదని, నేను వ్యవసాయ భూమిగా చేసుకున్నా వ్యవసాయ భూమికి సరిపడా నీళ్లు కావాలంటే సరిపడా చెరువు తయారు చేసుకోవాలని ఆ చెరువును కూడా తయారు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పొలంలో కట్టిన స్విమ్మింగ్ పూల్ ను ఇంగ్లీష్ లో స్విమ్మింగ్ పూల్ అంటారని, కానీ మన హిందూ ప్రకారం గుండం అంటారని తెలిపారు. ఈ గుండంలో స్నానం చేసిన వారి సర్వ రోగాలు పోతాయని, వారు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ఆయన తెలిపారు. నాకు పుణ్యం రాదు, నా సొంత డబ్బుతోనే నా స్వయం కృషితోనే కట్టించాలని నేను సంకల్పించుకున్నా. కాబట్టి ఇప్పుడు భగవంతుని దయ వల్ల ఇప్పుడు ఈ బొప్పస్పల్లి శివారులో 25 ఎకరాల భూమి యజమానికి భూమి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని యజమానికి భూమి సంపాదించుకొని ఈ భూమిలో మొత్తం బీడు భూమి ఉండేది. బీడు భూమిలో నేను మొత్తం వ్యవసాయ భూమిగా తయారు చేసుకున్నాను. వ్యవసాయ భూమికి సరిపడా నీళ్లు సరిపడా ముంగడ చెరువు తయారు చేసుకున్నాను. ఆ చెరువులు ఇక్కడ మొత్తం మీద మన బాన్సోడ నియోజకవర్గం మీద కానీ కామారెడ్డి ఏరియా పరిధిలో కానీ పార్కింగ్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి కాడ అవుతుంది పార్కింగ్, అది పెద్ద పర్యాటక కేంద్రంగా అవుతుంది. ఇక్కడ కూడా నా స్వయం కృషితోనే పర్యాటక కేంద్రంగా బోటు ఏర్పాటు చేయాలని. జిల్లాలో హరితహారం కింద చేపట్టనున్న నర్సరీలను డిఆర్డీఓ పిడి రమేష్ రావుతో పరిశీలించారు. మొక్కలకు నీరు పుష్కలంగా పోయాలని వారు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని సీఎం యోచనలో ఉన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీలో అయినా 1,80,000 మొక్కలు నాటాలని, పండ్ల చెట్లు, టేకు తదితర చెట్లు నాటి హరిత జిల్లాగా పేరు తేవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిఆర్డీఓ రమేష్ రాథోడ్ అన్నారు. సిరికొండ మండలంలోని న్యావనంది, సిరికొండ నర్సరీలను డిఆర్డీఓ రమేష్ రాథోడ్ పరిశీలించారు. శ్రీనివాస్, ఏపీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సరీలలో మొక్కలు నాటి కలుపు తీయడం లేదని, కలుపు మొక్కలు చాలా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని ఏపీఓ సూచించారు. మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా చేయాలని అన్నారు. కనుక నర్సరీలకు గ్రామ పెద్దలు అందరూ సహకరించి మొక్కలు నాటాలని అన్నారు. ప్రతి గ్రామంలో మనం ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఉందో అది హౌస్ టు హౌస్ కావచ్చు, హోమ్ స్టే కావచ్చు, తర్వాత లాంగ్ స్టాండ్ కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ప్రతి దానిలో ఎక్కడ ప్లేస్ ఉన్నా కానీ మనము హరితహారంలో మొక్కలు నాటి మన యొక్క తెలంగాణను హరితవనంగా తెచ్చిద్దాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రారంభించడం జరిగింది. ఈ డిఆర్డీఏ ద్వారా మనకు ప్లస్ ఫారెస్ట్ ద్వారా 2 డిపార్ట్మెంట్లకు మెయిన్ బాధ్యత పెట్టడం జరిగింది. రైతుల మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా మండల పిఎస్ఈఎస్ అధికారులు, సొసైటీ చైర్మన్లు జాగ్రత్త వహించాలని గురువారం కామారెడ్డి జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి యాదిరెడ్డి తెలిపారు. తూకం వేసిన 24 గంటలలోపు వరి ధాన్యంను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వరి ధాన్యపు బస్తాలను రారీలలో త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుండి నేటి వరకు 22,850 వరి ధాన్యపు బస్తాలను రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులను మోసపరచకుండా తూకం విధానంగా సరిగ్గా ఉండే విధంగా హమాలీలు చూసుకోవాలని అన్నారు. దీంతో పాటు రైతులు వరి ధాన్యం పోసుకోవడానికి సొసైటీ నుండి బరకలను, చెన్నీలను, తాగునీటి సౌకర్యంను తప్పనిసరిగా అందించాలని తెలిపారు. మండలంలో కిస్టాపూర్ గ్రామం నుండి 7,677 వరి ధాన్యపు బస్తాలను 46 మంది రైతులు, బీర్కూర్ మండలం నుండి 9,005 వరి ధాన్యపు బస్తాలు 42 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు బరెన్కెట్గి గ్రామం నుండి 6,224 బస్తాలను 22 మంది రైతుల నుండి సేకరించి రైస్ మిల్లులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైన నాటి నుండి 273 బరకను తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు 17 వరి ధాన్యపు తేమ శాతం తీయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ బాలశంకర్, ఇఫ్రాన్, డీసీఓ మమత, ఎన్ఫోర్స్మెంట్ అధికారిని బాలలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నవీపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు ఆహ్వానిస్తూ ఓట్లు వేశారు. రోజు రోజుకు గ్రామ స్థాయిలో సైతం బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను పోటీలో దింపి జెడ్పీటీసీ ఎంపీటీసీతో సహా ఎంపీటీసీలను గెలుచుకునే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అహంకార ధోరణి పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారందరూ ప్రేమతో బీజేపీ పార్టీకి పట్టం కడతారు కాబట్టి మండలంలో జెడ్పీటీసీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్న వారి పార్టీ పూర్తిగా దిగజారిపోవడంతో కేవలం బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. సమాయత్తం కావాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ యొక్క కోపం భారతీయ జనతా పార్టీ వైపు మరి ప్రేమను పొంది గెలిపించుకునే విధంగా ఆ యొక్క ప్రజల్ని దగ్గర తీసి బీజేపీని గెలిపించాల్సిగా మిమ్మల్ని కోరుతూ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ పతనావ దశలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు కృష్ణప్రసాద్, వంశీమోహన్, రామకృష్ణ, ఆనంద్, రవి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాలను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ముస్తాబు చేయడం జరిగిందని, రేపు శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాలలో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రలు కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. రేషన్ దుకాణాలలో ఐరిస్ విధానం ద్వారా సరుకుల పంపిణీకి పౌరం సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా 16 రేషన్ షాపుల్లో ఈ విధానంలో బియ్యం పంపిణీ ప్రారంభించింది. మే నెల నుంచి జిల్లా అంతటా ఐరిస్ ద్వారా సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు బయోమెట్రిక్ విధానంలో సరుకులు అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ తో పాటు ఐరిస్ విధానాన్ని అమలు చేయనున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు నిరోధించేందుకు పౌర సరఫరాల శాఖ ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల వేలి ముద్రల ఆధారంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ విధానంలో సరుకుల పంపిణీకి తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలా మంది లబ్ధిదారుల వేలి ముద్రలు రాకపోవడంతో రోజుల తరబడి రేషన్ దుకాణాల వెంట తిరగాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, కూలి పనులు చేసుకునే వారి వేలి ముద్రలు రావడం లేదు. ఇలా వేలి ముద్రలు రాని వారికి గ్రామ రెవెన్యూ అధికారులు వచ్చి వారి వేలి ముద్రల ద్వారా రేషన్ సరుకులను అందిస్తున్నారు. ప్రతి నెల రేషన్ కార్డు దారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని సరిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఐరిస్ ఆధారంగా రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకుని సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్ విధానం అమలులో లేనప్పుడు లబ్ధిదారులు రాకపోయినప్పటికీ వచ్చినట్లు చూపి డీలర్లు సరుకులను పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పాస్ తో అక్రమాలకు చెక్ పడింది. అయితే ఈ పాస్ విధానంలో వేలి ముద్రల సమస్య ఏర్పడడంతో దీనిని అధిగమించడానికి ఐరిస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. వేలి ముద్రలు పడని వారికి సరుకులు ఇవ్వాలంటే విఆర్ఓల వేలి ముద్రలు అవసరం. కానీ పని ఒత్తిడి వల్ల వారు సకాలంలో రేషన్ షాపులకు రాలేకపోతున్నారు. వేలి ముద్రలు రాని వారు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కోసారి సరుకులను కోల్పోతున్నారు. అయితే లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు అందాలనే ఉద్దేశంతో ఐరిస్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే జిల్లాలో 16 దుకాణాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని రేషన్ దుకాణాలలో అమలు చేయాలని నిర్ణయించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రతి ఒక్కరూ వాడాలని, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్ ను తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయడం జరిగిందని మదకురి సాయిబాబా అన్నారు.
నగరంలోని కంటేశ్వర్ మరియు ఖలీల్వాడి ఏరియాలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ని క్లీన్ చేయడం జరిగిందని, దాని ప్రాముఖ్యతని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇందూర్ యువత అసోసియేషన్ ద్వారా ప్రజలను చైతన్యం పరుస్తున్నారని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబా అన్నారు. స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్ అంశంతో ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తయారు చేయటంలో అందరూ కృషి చేయవలసిన బాధ్యత అందరిపై ఉండాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పరిసరాలు పబ్లిక్ కు సంబంధించిన కార్యాలయము మరియు పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరచుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. మరి ఈ నెల చివరి దాకా నిర్వహించేటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన కలిగి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో మరి దాని పరంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా ఇందూర్ యువత పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుభాష్, పూచయ్య శ్రావణ్, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు. మండలాల వార్తలు చూద్దాం. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో హనుమాన్ ఆలయాలను ఘనంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల వీడీసీ ఆధ్వర్యంలో ఆలయాలను రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీడీసీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో ఏటా భక్తుల రద్దీ ఎక్కువ అవ్వడంతో వీసీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ సరిపడేలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్ణి మండలం శంకూర గ్రామంలో క్రీస్తు షేక్ రాజేష్ నాయక్ 3 సంవత్సరాల క్రితం రోడ్ ప్రమాదంలో మరణించాడు. ఆయన పేరు మీద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు పాల్గొని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ను ఆయన మిత్రులు నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరడమైనది. మొత్తం 34 జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో రాజేష్ తండ్రి నాయక్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంష నాయక్, వీర్రాజు, సురేష్ బాబా, ప్రసాద్, వసంత్, లక్ష్మణ్, రాజేందర్, రాములు, ధరం సింగ్, వినోద్ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పిట్లం మండల కేంద్రంలో అంగన్వాడీ స్కూల్లో చదువుకునే పిల్లలకు పిట్లం మండలంలోని 58 అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అంబలి త్రాగించాలని అవగాహన కల్పించారు. అందరి టీచర్లకు అంబలి సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు, ఎంఈఓ దేవిసింగ్, అంగన్వాడీ సూపర్వైజర్ ఆనంది తదితరులు పాల్గొన్నారు. వీల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడు గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం అయినట్లు ఇంటి యజమాని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో పొగలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు ఆర్మూర్ ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడం జరిగిందని, ఫోన్ చేయడం వల్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినట్లు వారు తెలిపారు. ఇల్లు కాలిపోవడంతో డబ్బులు దగ్ధమైనట్టు ఇంటి యజమాని తెలిపారు. అధికారులు తమకు న్యాయమైన చర్యలు తీసుకొని వారిని ఆదుకోవాలని వారు అధికారులకు కోరారు. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 32,950 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 32,450 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 405 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 40,500 రూపాయలుగా పలికింది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 385 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,500 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విడుదలైన ఇంటర్ ఫలితాలు ప్రథమ సంవత్సరంలో 59.8%, ద్వితీయ సంవత్సరంలో 65% ఉత్తీర్ణత నమోదు. ఫలితాలలో బాలికలదే పై చేయి. హైదరాబాద్ జలవిహాలో ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు. పాల్గొన్న హోంమంత్రి మహమ్మద్ అలీ, శుభాకాంక్షలు తెలిపిన నగర నాయకులు, ఆర్యవైశ్యులు.
జెడ్పీ పీఠంపై ద్వితీయ శ్రేణి నేతల ఆశలు. అధినేత ఆశస్సులు ఎవరికో. టికెట్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ చెక్కలు కొడుతున్న ఆశావాహులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. శుభకార్యాలలో పాల్గొని జంటలను ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ సేవలు బేష్. కృత్రిమ కాలు పంపిణీ శిబిరంలో 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య వెల్లడి. రసబసగా సాగిన కమ్మ సంఘం సర్వసభ్య సమావేశం. నూతన కమిటీ ఎన్నికకు తీర్మానించిన సభ్యులు. హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు. వినాయక్ నగర్ లో మొదలైన 54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్.